హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే పూణేకంటూ రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడికి రాగానే మన చేత ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఫామ్ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ మనకి 1 వీక్ ఉన్నప్పుడే వాళ్ళు మనం బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్లు అనేది చేయించుకొని రమ్మని చెప్తారు. ఆ రిపోర్ట్లు అనేది మనం వాట్సాప్ ద్వారా అనే పంపించవచ్చు, లేదంటే ఇక్కడికి కూడా తీసుకొని వస్తే బెస్ట్. సో మనం ముందుగానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వాళ్ళకి పంపిస్తే మన కండిషన్ ఎలా ఉంది, మనకు సర్జరీకి ఎలిజిబుల్లా కాదనేది మనం ఇంటికి దగ్గర ఉన్నప్పుడే చెప్తారండి. లేదు మనం ఇక్కడికి వచ్చినాక ఆ విషయం చెప్తే మటుకు మనకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే మనం కష్టపడి వస్తే సర్జరీ జరగకపోతే మనమే బాధపడతాము. నెక్స్ట్ వచ్చేసి మనం డాక్టర్ని మీట్ అవుతామండి. సో డాక్టర్ని మీట్ అయినాక మన కండిషన్ ప్రకారం ఎన్ని గ్రాఫ్ట్లు పడతాయి, ఏంటి సర్జరీ ప్రాసెస్ ఏంటి, మనం సర్జరీ అంతా అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకి ఎలా ఫాలో అప్ అనేది తీసుకోవాలి, మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ మెడిసిన్స్ వాడితే బాగుంటుంది, ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేయకూడదు అనేది మనకు ఒక బుక్ ఇస్తారండి. ఆ బుక్లో ప్రతి ఒక్కటి అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దాని ప్రకారంగా మనం అన్ని ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది మనం కంపల్సరీగా లైఫ్ లాంగ్ అనేది రిజల్ట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనం ఫాలో అప్ అనేది సరిగా తీసుకోకపోతే మనకి జరిగేది ఏంటంటే ఫస్ట్గా తిన్నుగా అవ్వడం జరుగుతుంది. ఆ తిన్నుగా అయిన తర్వాత కూడా మళ్ళీ హెయిర్ అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకా తిన్నుగా అవుతుంది. అలా కొన్ని ఏళ్ళ వరకే రిజల్ట్ ఉండడం జరుగుతుంది. అలా రిజల్ట్ మొత్తం పోవడం జరుగుతుందండి. మీరు అట్లా కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవుతూ రిజల్ట్ అనేది మంచిగా రావాలని అంటే ఫాలో అప్ అనేది వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పరండి, తక్కువే ఏముండదు. మనం ఫుడ్ సరిగా తీసుకోమంటారు, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమంటారు. ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఎప్పుడైనా పిఆర్పి కానీ, లేదంటే జిఎఫ్సి కానీ, బయోపిఆర్పి కానీ ఎప్పుడైనా ఒకసారి అదన్నా తీసుకోమంటారు. లేదంటే వేరేది ఏమైనా ట్రీట్మెంట్ ఉన్నా సరే వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం అన్నీ ఫాలో అయితే మన రిజల్ట్ అనేది లైఫ్ లాంగ్ అంటూ ఉంటుందండి. మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసి 20 years అని చెప్తారండి. రిజల్ట్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కానీ ఏంటంటే లైఫ్ లాంగ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి 20 years కాదు, లైఫ్ లాంగ్ అనేది కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. రెండోది వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, సర్జరీ ఎలా చేశారు, కాస్ట్ ఏంటి, ఏ టెక్నిక్ చూస్ చేసుకున్నారు, డాక్టర్ ఎలా చేశారు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అన్నిటిలో మనం చూద్దాము.